హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లేడీస్ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి వీడియో చూపిస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ఇమిటేషన్ జ్యువెలరీ అండి. సో 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, ఇవి నేను తీసుకొని 2-3 ఇయర్స్ అవుతుందండి. ఇవి కొత్తవి అయితే కాదు. అయితే ఈరోజు వీటికి సంబంధించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ మధ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది మార్కెట్లో. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కువగా సేల్ చేస్తున్నారు. అలాగే కొనేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. సో సింపుల్గా ఉండే స్టడ్స్ నుండి బ్రైడల్ జ్యువెలరీ వరకు అన్ని రకాల వెరైటీస్, డిజైన్స్ కూడా వస్తున్నాయి. నిజంగా గోల్డ్ జ్యువెలరీ కూడా పనికిరాదేమో అన్నంత అందంగా తయారు చేస్తున్నారు వీటిని. సో ఇవి వేసుకోవటానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే ఇవి వేసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ ఇవి యూజ్ చేసిన తర్వాత కొంతమందికి అండి, అందరికీ కాదు, కొంతమందికి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నిజమా కాదా చెప్పండి. నాకు కూడానండి ఇవి పడవు. ఏదో ఆ క్షణానికి అందంగా ఉంది, లేదంటే శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పి వేసేసుకుంటాం. కానీ ఆ తర్వాత చూడాలి ప్రాబ్లము. ముఖ్యంగా సమ్మర్ టైంలో ఆల్రెడీ చెమట పోసేస్తూ ఉంటుంది. ఆ స్వెట్ మీద ఈ ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకునేటప్పటికి ఇంకా చిరాకు అనిపిస్తుంది. సో ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక ఆ జ్యువెలరీ తీసేసాక చూడాలి, మొత్తం స్కిన్ అంతా కూడా పాడైపోతుంది. ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక దురదగా ఉంటుంది. సో దురద పుడుతుందని చెప్పి మనం ఏమైనా గోక్కోవటం లాంటివి చేసాము అంటే ఇంకా స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉందో కామెంట్ చేయండి. నేను ఇదే విషయంపై నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఒకరు ఏం చెప్పారంటే, మనం ఈ ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకునే ముందు ఏ ప్లేస్లో అంటే ఇప్పుడు బ్యాంగిల్స్ కానీ, రింగ్స్ కానీ, అలాగే ఇయర్ రింగ్స్ కానీ, నెక్ సెట్స్ కానీ పెట్టుకునేటప్పుడు కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసి ఆ ప్లేస్లో పెట్టుకుంటే అలర్జీస్ లాంటివి ఏం రావు అని చెప్పారు. కానీ నాకేమనిపించిందంటే, వ్యాజ్లైన్ అనేది స్టిక్గా ఉంటుంది. సో అలా పెట్టుకుంటే చిరాగ్గా ఉంటుందని వేరే ఇంకేమైనా ఉందేమో అని సెర్చ్ చేస్తే ఈ టిప్ కనిపించింది అనమాట. ఇదేంటంటే, మనం ఇంట్లో నెయిల్ పాలిష్ వాడుతూ ఉంటాం కదా. సో ఆ నెయిల్ పాలిష్ని ఈ విధంగా బ్యాక్ సైడ్, అంటే ఇప్పుడు మన నెక్ సెట్స్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, బ్యాక్ సైడ్ ఈ విధంగా నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని నెయిల్ పాలిష్ని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది. అయితే నెయిల్ పాలిష్ అప్లై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అప్లై చేయాలి. ఆ స్టోన్స్కి అంటుకుంటే బాగోదు. కాబట్టి మన దగ్గర ఏ నెయిల్ పాలిష్ ఉన్నా పర్వాలేదండి. గోల్డ్ కలర్ కానీ లేదా లైట్ కలర్ కానీ ఉంటే బాగుంటుంది. సో అవి లేవు అనుకుంటే మన దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్లెస్కి బ్యాక్ సైడ్ అప్లై చేసుకొని అది చక్కగా ఆరిపోయిన తర్వాత మనం పెట్టుకుంటే స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ రావు, స్కిన్ అలర్జీ కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వడం లాంటివి ఏం జరగవు అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో అని నేను ట్రై చేశాను. నాకైతే బాగానే వర్క్ అయింది. సో నాకు ఎటువంటి స్కిన్ ర్యాషెస్ రాలేదు. నేను ఫంక్షన్కి కూడా వేసుకొని వెళ్ళాను. సో బాగుంది కదా, మనకి పనికొచ్చింది కదా. సో ఈ వీడియో అందరితో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి వీడియో పెడుతున్నాను. మీకు కూడా ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మీలో ఎంతమందికి ఇమిటేషన్ జ్యువెలరీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. గోల్డ్ ఉన్న వాళ్ళది వేరే విషయం. గోల్డ్ లేనప్పుడు ఈ విధంగా ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకునేటప్పుడు ఇలా స్కిన్ ప్రాబ్లం రావటం వల్ల చాలామంది పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈసారి కనుక ఈ టిప్ ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. చాలా సింపుల్ టిప్ కదా, ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. బాయ్ అండి.